దేశ ఆంతరంగిక రహస్యాలు అధికారికంగా ప్రభుత్వాలు ఒప్పుకో, కానీ వాస్తవం ప్రజలకి అర్థమవుతుంది అది సరైన రీతిలో చెప్తే. నేను చాలా రోజుల నుండి చెప్పుకొస్తున్నా, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి కాల్చివేతలు, ఎవరైతే భారత్లో ఓవర్ యాక్షన్ చేసినటువంటి తీవ్రవాదులు అనేక మంది అక్కడ ఇప్పటిదాకా రాజకీయ నాయకులుగా, ఎన్జిఓలుగా, లేకపోతే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా, వివిధ కంపెనీల ప్రతినిధులుగా దర్జాగా తిరుగుతూ భారతదేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి పెంచి పోషించి ప్రోత్సహించేటటువంటి వెధవులు ఇక్కడ జరిగినటువంటి ఘర్షణలకు మూలకారకులు 1 by 1 చచ్చిపోతున్నారు. ఒకటి కిడ్నాప్ చేసి చంపేశారు, ఒకడిని అక్కడే కాల్చి చంపేశారు, ఇంకొకడు ఎక్సర్సైజ్ చేస్తుండే చంపేశారు, ఇంకోటి మసీదు నుంచి వస్తుండే చంపేశారు. ఇట్లాగా గత 6 నెలల్లో ఒక 20 మంది వరకు చచ్చారు. అప్పుడే చెప్పా, దీని వెనకాల అజ్ఞాత వ్యక్తులు అంటే అది భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఒకప్పటి భారతీయ విదేశాంగ విధానం కేవలం డిఫెన్స్ కొరకు మాత్రమే, అలా కాకుండా డిఫెన్స్లో అఫెన్స్ అంటే దేశ రక్షణ కోసం అవసరమైతే ఎక్కడున్నైనా లేపేయాలన్నటువంటి KGB, CIA లాంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మొసాద్ లాంటి సిద్ధాంతాలు, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా ప్రపంచంలో అనుసరించే సిద్ధాంతాన్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకుంది మోడీ సర్కార్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అది నిజమని ఒప్పుకున్నట్టు, అంటే నిజమని మరొకళ్ళు సర్టిఫై చేస్తున్నారు. అది అమెరికా, అది బ్రిటన్కి సంబంధించినటువంటి సంస్థ. ఎమిట్ టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ USA అండ్ కెనడా ఓవర్ ద హర్దీప్ నిజ్జర్ అండ్ గురుపత్వన్స్ పన్నూన్ కేసెస్. ఏ రిపోర్ట్ ఇన్ UK పబ్లికేషన్ ద గార్డియన్ has claimed that India's external spy agency research and analysis wing RA has been carrying out assassinations of hostile individuals in foreign countries. The report quoted Indian and Pakistani spies to link Delhi to at least 20 killings in Pakistan since 2020. 2020 నుంచి 20 మందిని లేపేసినటువంటి వ్యవహారంలో పాకిస్తాను, భారత్కి సంబంధించినటువంటి నిఘా బృందాలు కలిసి చేసినాయో లేకపోతే ఎట్లా చేసినాయో కానీ కలిసి అక్కడ ఉన్నది. మేబీ పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ కూడా మనకు సహకరించి ఉండొచ్చు. ఎందుకయ్యా అంటే చివరికి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద నాయకులు ఏ స్టేజ్కి వెళ్ళారంటే ఆ దేశాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో, ఆ దేశ గూఢచర్య విభాగాలనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనోళ్ళు లేపేయించారా లేకపోతే వేరే రకంగా ఏమైనా లింక్స్ ఉన్నాయా తెలియాలి.